వీవీప్యాట్లు బర్న్ చేసి ఉంటే మాత్రం ఇంతవరకు ఎన్నికల సంఘం దాని మీద మాట్లాడలేదు. స్లిప్పులు బర్న్ అంటూ సాక్షి హైలైట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ఓ జీవో కూడా చూపించింది. ధ్వంసం చేయమని 10 రోజుల్లోపు చేయమన్నారు. వాస్తవం 45 రోజులు ఉండాలి అని. ఈ రోజు వరకు కొత్త ఎన్నికల కమిషనర్ ఒక్క మాట మాట్లాడట్లా. పరిగెత్తుకెళ్ళి మొహాన మైకులు పెట్టి మరి అడిగేటటువంటి మీడియా కంప్లీట్ నిశ్శబ్దం. సాక్షి వాళ్ళని అక్కడికి పోనీయట్లేదో లేదో వాళ్ళు అడగట్లేదో తెలియదు. ఇంకో పక్కన అసలు వీవీప్యాట్లు ఉన్నాయా లేవా, తగలబెట్టారా? తగలబెట్టడం అంటే అసలు ఎన్నికల ప్రాసెస్సే చచ్చిపోయినట్టు కదా. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేసుకుని కౌంటింగ్ సంగతి ఏంటని తేల్చేదాకా ఉంచాలి కదా. అవి తగలబెట్టేసేయడం ఏంటి అన్నటువంటిది ప్రశ్న. అప్పుడు తప్పులని కవర్ చేసుకునేటటువంటి పరిస్థితి అవుతుంది. రెండవది ఈవీఎంకి సంబంధించి డేటా ఎరైజ్ అది చేశారు అని చెప్తున్నారు. అది నిజమా? డేటా ఎరైజ్ వేరే చోట ఎలక్షన్స్కి పంపించేటప్పుడు చేస్తారు. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఎలక్షన్స్ ఏమీ లేవు. దాంట్లో హర్యానా వాటికి కూడా ఇంకా బోల్డ్ అని చోట్ల ఉంది. అట్లాంటి సందర్భంగా ఇది చేయడం నిజమా? ఎన్నికల సంఘం నోరు మెదపకపోతే ప్రజల్లో సందేహాలు అనుమానాలు పెరుగుతాయి. వైసీపీ చేస్తున్నటువంటి వాదనకి బలం చేకూరుతుంది. తేల్చి చెప్పాల్సి ఉంది.